గైస్ అని కలిసి రాజు వందరపడం గైస్. ఈ రోజున నేను కృష్ణకాంత్ పార్క్ కాడికి పబ్లిక్ టాక్ వచ్చిన గైస్. మేడం గారు నమస్తే. మేడం గారు అండి. నమస్తే సార్. పుష్ప 2 గురించి మీరు ఏమనుకుంటున్నారు? రిలీజ్ అవుతుందా సినిమా కాదా? ఇప్పుడే అందిన వార్త, తెలంగాణ రాష్ట్రంలో అది ఘోరమైన రేట్లు పెంచారట, ఆంధ్రప్రదేశ్ లో రేట్లు తగ్గించారట. మరి దానికి మీరు ఏం చెప్తారు జనాభాకు మెసేజ్? అక్కడ తక్కువ ఉన్నప్పుడు ఇక్కడ కూడా తగ్గిస్తే బాగుంటుంది కదా సార్. 3000 4000 మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎలా చూస్తారు మేడం? అందరూ చూడాలి సార్, మరి అందరూ చూడాలి కదా సార్. అదే మీరు మీనింగ్ ఏం చెప్తారు మేడం? మరి 3000 2000 4000 టికెట్లు 5000 దాకా వస్తుంది మేడం గారు అండి. తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ లో రేట్లు తక్కువ ఉన్నాయి. మరి తెలంగాణ జీవితాలు ఏం కావాలి పబ్లిక్, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ? చాలా ఇబ్బందులు పడతారు సార్, వాళ్ళు చూడడానికి కూడా కష్టం అయింది కదా సార్. తగ్గిస్తే బాగుంటుంది అనుకోండి. ఇప్పుడు ఈ పుష్ప సినిమాని ఇప్పుడు మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు అభిమానులు, చిరంజీవి గారు అభిమానులు, చరణ్ గారు అభిమానులు మేము పుష్ప చూడమంటున్నారు, అది అలా ఉంటుందా లేదంటే అందరూ చూస్తారా పుష్ప సినిమా? అందరూ చూస్తారు సార్, చూడకుండా ఎందుకుంటారు, చూస్తారు సార్. సినిమా రిలీజ్ హిందీలో కూడా బాగా ఆడింది, ఇప్పుడు ఈ సినిమా కూడా హిందీలో బాగా వస్తుంది. సో ఇది కూడా మొత్తం దేశవ్యాప్తంగా బాగా ఆడుతుంది అంటారా పుష్ప 2 కూడా? ఆడిద్ది సార్. మీరు కూడా ఎదురు చూస్తున్నారా పుష్ప 2 సినిమా కోసం? చూస్తున్నాం సార్. మేడం టికెట్ మీరు బుక్ చేసుకున్నారా? డైరెక్ట్ బ్లాక్ లో కొంటారా? బుక్ చేయలేదు, బుక్ చేసుకోలేదు. టికెట్ దొరికినాయి మేడం? మేడం గారు మీకు ఇంకేం దొరకలేదు సార్. ఇంకా వెళ్ళారా సినిమాకి? రిలీజ్ ఇచ్చారు ఏంటి సార్? రిలీజ్ ఇచ్చారు, వెళ్తారా సినిమాకి? వెళ్ళారా? వెళ్తాను సార్. రిలీజ్ ఇచ్చారు, రిలీజ్ కి లేట్ గా వెళ్తాను సార్. లేట్ గా వెళ్తారా మేడం? మరి 10 రోజుల వరకు కూడా టికెట్లు అట్లానే ఉన్నాయి. 500 పైన థియేటర్ లో మెయిన్ వాళ్ళే అలా పెట్టేశారు. అది మంచి పద్ధతి అంటారా? కొంచెం తగ్గిస్తే బాగుంటుందా? తగ్గిస్తే బాగుంటుంది అనుకుంటాను సార్. కొంచెం ముందు వెళ్ళాలంటే రేట్లు తగ్గించాలంటారా? అంతే సార్. మరి కొంతమంది పెట్టుకునే వాళ్ళు ఉంటారు. కొంచెం పాటలు ఎలా అనిపించినాయి పుష్ప 2? బాగున్నాయి సార్. అన్ని విన్నారా పాటలు? 2 విన్నాను సార్. ఏం పాటలు విన్నారు మేడం గారు? కిస్ కన్నా పాట బాగున్నది మేడం. అది బాగుంది సార్. డబ్బింగ్ సాంగ్ అదే, అది బాగా నచ్చింది సార్. ఊ అంటే పాట 1 బాగున్నదా సాంగ్? ఇది బాగున్నదా మేడం? ఇదే బాగుంది సార్. ఇదే బాగున్నది మేడం గారు అండి. ఇప్పుడు సినిమా ఖచ్చితంగా. పేరేంటి? జోష్న. నీకు పుష్ప సినిమా చూద్దాం అనుకుంటున్నావు నువ్వు? పార్ట్ 1 చూసావా? చూసా. ఎలా అనిపించింది? చాలా బాగా. ఇప్పుడు పుష్ప 2 సాంగ్స్ వింటున్నావా? వింటున్నా. బాగున్నాయా సాంగ్స్? బాగున్నాయి. ఇప్పుడు నువ్వు ఫస్ట్ రోజే చూడాలనుకుంటున్నావా లేకపోతే ఎప్పుడైనా హాలిడేస్ ఉంటే చూద్దాం అనుకుంటున్నావా? హాలిడేస్. ఇంట్లో చెప్పావా మరి పేరెంట్స్ కి తీసుకెళ్ళమని? మరి నువ్వు చెప్పకపోతే ఎలా తీసుకెళ్తారు వాళ్ళు? తీసుకెళ్తారు. ఇంకే సినిమా కోసం ఎదురు చూస్తున్నావు నువ్వు పుష్ప కాకుండా? నీ ఫేవరెట్ హీరో ఎవరు? ప్రభాస్. ప్రభాస్. మీరు చెప్పండి అండి. అల్లు అర్జునే మా ఫ్యాన్స్. ఫ్యాన్ అంటే చూస్తున్నాం సార్. మాకు ఎప్పుడు ఖాళీ, ఇగో వీళ్ళు మా డాడీకి ఎప్పుడు ఖాళీ అయితే అప్పుడు వెళ్తాం. ఈ పిల్ల మా మనవరాలు, మా మనవడు. ఊరికే చూసారా కంగారు? వైజాగ్ నుంచి వచ్చాం. వైజాగ్ సూపర్ గా ఉంది. అదైతే నేను చెప్తాను. ఎందుకంటే ఆయన సినిమాలకి అసలు ఆ ఫ్యామిలీలో ఎవరి సినిమాలు కూడా హిట్ కాకుండా లేవు. ఎవరు ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు వైజాగ్. ఇప్పుడు చిరంజీవి గారి ఫ్యాన్స్ గానీ మెగా అభిమానులు గానీ పుష్ప చూడమంటారు, దానికి ఏమంటారు? ఎందుకు చూడరు సార్? దొంగచాటుని చూసేస్తారు. దొంగచాటుని చూసి చూడలేదని చెప్పి ఒకటే చూస్తారు. ఎందుకు చూడరు? చూడకుండా ఎలా ఉంటారు? ఎలా చేశాడు అన్నదేనా చూస్తారు. మరి పుష్ప 1 చూసారా మీరు? చూసాం. ఇప్పుడు రెండో దానికోసం ఎదురు చూస్తున్నారు? వస్తే వెళ్తాం ఖచ్చితంగా. మా అబ్బాయి అయితే ఫస్ట్ చూసేస్తాడు, ఫస్ట్ డే మా అబ్బాయి. మరి మేమైతే కొద్దిగా, ఎందుకంటే అంత తోపులాట్లో వెళ్ళలేం కదా, పిల్లల్ని తీసుకొని వెళ్ళాలంటే కొద్దిగా ఇబ్బంది. ఓకే. నమస్తే అన్న, ఎట్లుంది అసలు పుష్ప మాన్యా? ఇంకొక నైట్ లో వచ్చేది, ఇంకొక రోజు పోతే వచ్చేస్తుంది పుష్ప సినిమా. ఇంకో రోజా? రేపు నైటే కదా? రేపు నైట్ వచ్చేస్తుందా? ఓకే, మేము నాకు తెలీదు. సో హ్యాపీగా ఉంది. ట్రైలర్, సాంగ్స్ అన్ని చూసారా? అట్లాగే 2 రాష్ట్రాలు కూడా ఆయనకి టికెట్ రేట్ మంచిగా ఇచ్చారు. సో పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినందుకు ఆయన థ్యాంక్స్ కూడా చెప్పారు. ఎట్లా ఉంది అది? ఓకే, బాగానే ఉంది. టికెట్స్ రేట్సే కొంచెం తగ్గిస్తే బాగుంటది. ఎందుకంటే మధ్య తరగతి వాళ్ళు కూడా ఉంటారు కదా, మరి వాళ్ళు ఎలా వెళ్ళి చూస్తారు? మరి టికెట్ రేట్స్ పెంచితే అది కరెక్ట్ కాదు కదా. ఓకే, పెంచొచ్చు. 450 రూపాయలు, మల్టీప్లెక్స్ లో 530 రూపాయలు అట్లా ఉంది. మరి అది అందుబాటులోనే ఉంటది అంటారు మరి సామాన్యులకి? అదే అంటున్నాను, ఇంకా కొంచెం తగ్గించి పెడితే బాగుంటదని నా ఒపీనియన్ అనమాట. ఎవరు ఎలాంటి సిచ్యుయేషన్ లో ఉంటారో తెలియదు కదా, కాబట్టి అందరు ఫ్యాన్సే కాబట్టి ప్రతి ఒక్కరు చూస్తారు కాబట్టి తగ్గియాలని నా ఒపీనియన్. ట్రైలర్ పరంగా ఇంకా పుష్ప గురించి చెప్పే అవసరం లేదు. పుష్ప 1 సాంగ్స్ ఎంత బాగా ఆడినా తెలుసు మనకి. అట్లాగే పుష్ప 2 లో 4 పాటలు వచ్చినాయి. ఎట్లా ఉన్నాయి పాటలు? బాగున్నాయి నిజంగానే. స్టార్టింగ్ బాగోలేదన్న నా సాంగ్, కిస్ కిస్ ఐటమ్ సాంగ్ ఉంది కదా, బట్ తర్వాత స్లోగా ఎక్కింది అది. అసలు నిజంగా బాగున్నాయి సాంగ్స్ కూడా బాగున్నాయి. సినిమా బాగుంటది, హిట్ అవుతుంది కంపల్సరీ.
ఎన్ని కోట్లని నేను సినిమా చూసిన తర్వాత చెప్తా. అంటే కనెక్షన్ ఇప్పుడు బాహుబలి చెప్పలేదు. 2 సినిమా ముందు ఎవరు అంత వస్తుందని అంచనా ఇలా ఇప్పుడు పుష్ప 2 కూడా ఆ రేంజ్ లో 1500 కోట్లు దాటి కలెక్ట్ చేసే అవకాశం ఉందంటారా? అంటే ఇప్పుడు బాహుబలి రాజమౌళి అంటే ఆయనది వేరే డిఫరెంట్. ఇప్పుడు ఆయన తీసే సినిమాలైనా అంటే ఇప్పుడు రాజమౌళి లేకుండా అల్లు అర్జున్ కొట్టలేడు అని అంటారా? అట్లా అనట్లేదు నేను. ఇప్పుడు రాజమౌళి డైరెక్షన్ చూసుకోవాలి మనం. ఇప్పుడు రాజమౌళి డైరెక్షన్ ఓకే, అండ్ ఆయన డైరెక్షన్ ఎవరు రెండు వేరే కదా. సుకుమార్ తీసేయండి, ఇక్కడ అల్లు అర్జున్ అనే మాట వినపడుతుంది. సుకుమార్ పేరు ఎక్కువ వినపడదు కానీ ఇక్కడ రాజమౌళి అల్లు అర్జున్ అనేది వినపడుతుంది. సోలోగా అల్లు అర్జున్ ఇప్పుడు కొడతారా? సుకుమార్ లేనిది అల్లు అర్జున్ రాలేదు సినిమా తీయడానికి. రాజమౌళి లేనిది ప్రభాస్ రాలేదు బాహుబలి తీయడానికి. అది ఒకటి గుర్తు పెట్టుకోండి. కాబట్టి సుకుమార్ స్టోరీ సుకుమార్కి ఉంటుంది, రాజమౌళికి ఉంటుంది. తనని రీచ్ చేయగలడా అంటే అది నేను సినిమా చూసిన తర్వాత చెప్పగలుగుతాను. ఇప్పుడైతే ఏం చెప్పలేను. బట్ సినిమా అయితే ట్రైలర్, టీజర్, సాంగ్స్ అన్నీ బాగున్నాయి, చాలా నీట్గా క్లీన్గా. ఎందుకంటే కొన్ని సినిమాలు ఏంటంటే కొన్ని సినిమాలు 1, 2, 3 అలా తీసినా కొద్దీ ఫ్లాప్ అయిపోతూ ఉంటాయి. బట్ ఇది అలా కాదు, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, కంపల్సరీ హిట్ అవుతుంది. నా సత్తా 100 రూపాయలు అనుకుంటే వారం తర్వాత చూడు అదే సినిమా ఉంటది. ఇప్పుడు 500 కోట్లు 600 కోట్లు ఖర్చు పెడుతున్నారు సినిమాకి. అలా అని చెప్పి ఎదురు వచ్చి 800 1200 టికెట్ తీసుకుంటామంటే ఎట్లా కుదిరిద్ది? సో ఇక్కడ ఏంటంటే అక్కడ అందరికీ ఉపయోగపడేది నాటే ఓన్లీ హీరోలకే డబ్బులు చెందుతున్నాయి లేకపోతే ఇంకా వేరే వాళ్ళకి చెందుతున్నాయి అనేది కాదు. థియేటర్ నడవాలంటే రావాలి డబ్బులు. థియేటర్కి నడవడానికి దానికి టెక్నీషియన్స్కి ఆర్టిస్ట్లకి ఎంతో మందికి ఇవ్వాల్సింది ఉంటాయి. సో అందువల్ల రేట్లు పెంచడం జరిగింది. సో అది ఇక్కడ పోటీ హీరోలకు జరుగుతుందా, నిర్మాతలకు జరుగుతుందా? నిర్మాతలకి ఇంకా ఇతరులకి ఎవ్వరికి కాదు. ఇక్కడ ఏదైతే టెక్నీషియన్స్ బ్యాక్గ్రౌండ్ లో పనిచేసే వాళ్ళు ఇంకా థియేటర్స్ కి ఖర్చు పెట్టే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి గిట అందులో తీయాలి కాబట్టి వీళ్ళు రేట్లు పెంచుతున్న తప్పితే ఏదో హీరోకి అంత రేట్ ఉంది ఇంత రేట్ ఉంది అనేది అది ఉద్దేశమే కాదు. అది అసలు మాట్లాడిన ఉద్దేశమే కాదు అది. సో ఇప్పుడు బాహుబలికి టికెట్ హైయెస్ట్ ప్రైస్ మల్టీప్లెక్స్ లో 250 దాకా ఉంది. అప్పుడే కంగారు పడ్డారు. సో ఈ రోజు 530 దాకా తీసుకొచ్చారు దాన్ని మల్టీప్లెక్స్ ప్రైస్. మరి ఇది కూడా 2000 కోట్ల రేంజ్ లో కలెక్షన్ చేస్తుంది, ఎందుకంటే థియేటర్లు కూడా భారీ సంఖ్యలో ఉన్నాయి. అవును, 1,00,000 ఖర్చు అయినా సరే కానీ రేపు 5వ తారీఖు రచ్చ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. బాహుబలి ఎప్పుడో రిలీజ్ అయింది, ఇప్పుడు దాన్ని దాటేసి వచ్చినాం. 2024లో రచ్చ జరగబోతుందంటే అది ఒక పుష్ప 2 వల్లనే. సో అది అలాగే ఇప్పుడు షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్, కాన్స్ అందరినీ ఎగరేసి కొట్టబోతున్నాడు అల్లు అర్జున్. గర్వపడాల్సిన విషయం, ఒక తెలుగువాడిగా మనం అందరం గర్వపడాల్సిన విషయం. అసలు నేషనల్కే వెళ్ళిపోతుండ అంటే గొప్ప విషయం. అసలు నార్త్ లో ఎంత క్రేజ్ ఉందంటే మన తెలుగు వాళ్ళకి అంత క్రేజ్ ఉందా? మొన్న చూసారా పాట్నాలో ఎంత మంది వచ్చిండ్రో, అసలు ఎటువంటి మీటింగో, అసలు అంత క్రేజ్, గర్వపడాల్సిన విషయం అది. సో అటువంటిది ట్రోల్ చేస్తూ నాటే ఏదైనా సరే కానీ అంత వెళ్ళిండంటే నిజంగా గొప్ప విషయం అది. సో అది ఈ సినిమా డే 1 ఎంత వస్తుంది? 300 కోట్లు అంటారు, నిజమేనా? నిజంగా 300 కోట్లు కొట్టిండు అనుకో బాహుబలి రేటు గిట్ట బద్దలు అయిపోతాయి. అసలు పనికిరాదు, అసలు బాహుబలి దేనికి పనికిరాదు. 300 కోట్లు రికార్డ్ బద్దలు కొడుతుంది. సో ప్రపంచ స్థాయిలో ఉందంటే సినిమా నిజంగా అసలు బుక్ మై షోలో అసలు చూస్తే ఫుల్ అన్ని అసలు పెట్టంగానే ఫుల్ అయిపోయినాయి బదర్. ఎక్కడ లేదు అసలు, ఎక్కడ అసలు మొత్తం ఫుల్లే అయిపోయినాయి. నిలబడి సినిమా చూడాలి అంత క్రేజ్ తెచ్చిండ్రు నిజంగా. అల్లు అర్జున్ గారు పెట్టే కొత్త రికార్డ్స్ ని నెక్స్ట్ ఏ హీరో కొట్టబోతున్నాడు? ఇంకా లేరన్నా, ఎవ్వరు లేరు. అంటే ఎవరో కొడతారు కదా, ఎవరో ఒకరు అంటే ఇంకా అది చూడాలి నెక్స్ట్ ఏం జరగబోతుంది, ఏంటి 25లో ఎవరైనా ఉన్నారా, 26లో ఎవరైనా ఉన్నారా, సో చూడాలి. ఇంకా రోజు కన్నా తక్కువ చెప్పాలంటే పుష్ప వచ్చేస్తుంది. ప్రతి ఒక్కరు మూవీ గురించి అయితే వెయిట్ చేస్తున్నాం. నిన్న కూడా ఇక్కడ యూసఫ్గూడలో పోలీస్ గ్రౌండ్ లో ఈవెంట్ జరిగింది, నేను అక్కడ కూడా వెళ్ళా అన్నట్టు. 12 అక్కడే నైట్ 12 అయింది. చాలా మంది వచ్చారు అన్నట్టు, అంటే సుకుమార్ గాని అల్లు అర్జున్ చాలా మంది. ఎలా అంటే మెగాస్టార్ అంటే ఎవరెవరు వస్తారని చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు, బట్ మెగాస్టార్ అంటూ ఎవరు రాలేదు. జస్ట్ ఎలా అంటే వాళ్ళ టీం వచ్చింది, ఒక రాజమౌళి ఒకటి వచ్చాడు అంతే. అలా ఇప్పుడు బాహుబలి 2 రాజమౌళి గారు 2000 కోట్లు కొట్టించారు దగ్గర. సో ఇప్పుడు ఇది కూడా రెండో భాగం మంచి హైప్ తో వస్తుంది. KGF 2 చూసుకుంటే 1500 కోట్లు కొట్టింది. ఇది ఏ రేంజ్ లో 1000 దాటుతుందా, 1500 దాటుతా, 2000 దాటుతుందా అని నేనైతే ఎక్స్పెక్టేషన్స్ అయితే ఒక 1500 అని అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్క అంటే మూవీ అంటే టికెట్ రేట్ కూడా చాలా పెంచాను అన్నట్టు. చాలా మంది డిస్కషన్ ఎలా అంటే చాలా మంది అనుకున్నాం, బాహుబలి చూసాం, బాహుబలి కానీ 666 ఇవన్నీ చూసాం, కానీ ఇవన్నిటికి ఇంత రేట్లు ఎప్పుడు పెంచలేదు. ఫస్ట్ టైం ఇంత రేట్లు పెంచడం
దీని వల్ల ఏ మూవీ అయినా కొడుతుంది బ్రో. ఎందుకంటే వాళ్ళు క్వాలిటీ పెంచాము, ఎక్కువ బడ్జెట్ పెట్టి చేస్తున్నాం, అందుకే పెంచామంటున్నారు. ఇప్పుడు బడ్జెట్ అనేది వాళ్ళు చెప్పింది ఎలా అంటే 500 crores అని చెప్పారు. అంటే 500 crores అంటే ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు మొత్తం ఏంటంటే 11,500 థియేటర్లో స్క్రీన్స్ లో రిలీజ్ అవుతుంది. ఇంతవరకు అన్ని థియేటర్లో ఏ మూవీ RRR కూడా 10,000. ఇప్పుడు ఇంకొక 1,500 థియేటర్లు ఎక్కువనే అన్నట్టు. అంటే ఇప్పుడు మనం చూసాం RRR అంటే ఎలా అంటే 1,350 కోట్లు కొట్టింది. అంటే ఇది ఇంకొక 1,500 థియేటర్లు ఎక్కువనే. అంటే మనం అనుకోవచ్చు అంటే ఇంకొక ఎంత కాదన్నా ఇంకొక 100 కోట్ల దాకా ఎక్కువనే కొడుతుంది అనుకుంటాం అలా. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి అందరికి. ఇప్పుడు పుష్ప సాంగ్ చాలా బాగుంది. దాని తర్వాత ఇప్పుడు కొత్తగా ఇప్పుడు ఫీలింగ్స్ అని చాలా బాగా వచ్చింది. అంటే ప్రతి ఒక్క దాంట్లో ఎలా అంటే అల్లు అర్జున్ డాన్స్ అనేది పుష్ప వల్ల చూసాం. బట్ ఫీలింగ్స్ లో ఎలా అంటే చాలా అంటే ఫాస్ట్ బీట్ తో చూసాం అన్నట్టు. అంటే ప్రతి ఒక్క మూమెంట్ కానీ ప్రతి ఒక్కటి చాలా బాగా చేశారు అన్నట్టు. శేఖర్ మాస్టర్ కూడా చాలా బాగా కంపోజ్ చేశాడు. రష్మిక కూడా చాలా మంది రష్మిక అంత డాన్సర్ ఏం కాదనుకున్నాం. బట్ అది ఫీలింగ్స్ సాంగ్ లో చాలా కుమ్మేసింది అన్నట్టు. చాలా పక్క బ్రో ఇండియన్ మాత్రం పక్క షేక్ చేస్తుంది. అంటే ఇప్పుడు మనం చూసామంటే బాహుబలి ఎలా షేక్ అవును బ్రో. ఎలా అంటే ఇప్పుడు మన తెలుగు కన్నా ఇప్పుడు మన తెలుగు కన్నా అటు మన పాట్నా అటు మొత్తం సౌత్ సైడ్ చాలా క్రేజ్ ఉంది అన్నట్టు. మన ఇటు సైడ్ లేదు. బట్ మన పుష్పవన్ చూసుకుంటే కూడా ఇటు కూడా అంటే ఎలా అంటే రికార్డ్స్ సరిగా లేవు కలెక్షన్స్ పరంగా. కానీ అటు సైడ్ ఫస్ట్ ఎలా అంటే పుష్ప అనేది ఫస్ట్ నెగిటివ్ టాక్ వచ్చింది, లేబర్ మాస్ ఇలా బాగలేదు అన్నట్టు. బట్ మన సౌత్ వాళ్ళు ఎలా అంటే వాళ్ళు దాన్ని ఒక హైప్ తీసుకెళ్లారు అన్నట్టు అలా. బట్ ఇప్పుడు మనకు ఇప్పుడు తెలిసింది ఎలా అంటే మన తెలుగు సినిమా మనమే హైప్ తేలేకపోయాం. బట్ సౌత్ లో వాళ్ళు తెచ్చారు కదా. ఇప్పుడు పుష్ప 2కి ఎలా అంటే మనం కూడా ఒక హైప్ తెద్దామని చాలా మొత్తం ఫ్యాన్ వాళ్ళు మొత్తం పక్కా హిట్ చేస్తారు బ్రో. మంచిగా వస్తుంది ప్రతి ఒక్కరు చూడని మాట్లాడాలి. మీకు అల్లు అర్జున్ ఇష్టం కదా డాడీ? ఏ హీరో ఇష్టం? చెప్పు. అల్లు అర్జున్. మరి సినిమాకి వెళ్తున్నావా లేదా? వెళ్తావా? పాటలు బాగున్నాయి పుష్పలో. ఏ పాట ఇష్టం నీకు? పాట ఒకటి. కిసిక్ పాట విన్నావా? అది బాగుందా? ఒక 2 lines పాడు పాట నీకు వచ్చినట్టు. పుష్ప తగ్గేదే పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నావా? చెప్పు డైలాగ్ చెప్పు. పుష్ప అంటే ఫ్లవర్ తగ్గేదే లేదు. చూస్తావా? డాన్స్ చూసావా? అల్లు అర్జున్ బాగా వేస్తాడా? నీకు ఎవరంటే ఇష్టం? ఏ హీరో అంటే ఇష్టం? అల్లు అర్జున్. ఇంట్లో చెప్పావు మరి సినిమాకి తీసుకెళ్ళమని పుష్ప 2కి. ఎప్పుడు ఫస్ట్ రోజు వెళ్తావా కొంచెం లేట్ ఆగినాక వెళ్తావా? ఫస్ట్ రోజు. డాడీ ఏమన్నాడు? రేట్లు ఎక్కువ అన్నాడు తీసుకెళ్తా అన్నాడు. నమస్తే భయ్యా. హలో. పుష్ప 2 వైపు భయ్యా సీరియస్ గా నిజంగా చెప్తానా, పుష్ప 2 ఉంది భయ్యా. ఇది క్రియేట్ చేసిన పబ్లిక్ స్టంట్ ఉందా ఇంకా మామూలు కాదు. అన్ని స్టేట్లు అంటే టోటల్ ఆల్ ఇండియా మొత్తం, ఆల్ ఇండియా అని కాదు ఇంటర్నేషనల్ మొత్తం భయ్యా. పుష్ప సినిమా ఖచ్చితంగా మీరు నమ్ముతారు నమ్మరు, ఫస్ట్ డేకే 1000 కోట్లు కొట్టకపోతే ఫస్ట్ డే అట్లా కొడుతుంది భయ్యా ఖచ్చితంగా. అదే భయ్యా చెప్పేది. ఇప్పుడు సినిమా ఇంటర్నేషనల్ లెవెల్లో రిలీజ్ అవుతుంది అంతే కదా. ఇప్పుడు ఈ దేశంలో ఉంది, పక్క దేశం అమెరికాలో ఉంది, చైనా, జపాన్ అన్ని దేశాలు. పైగా రాత్రి కూడా ఆలోచన చెప్పాడు క్లారిటీగా. సినిమా మొత్తం 12,000 థియేటర్లు, సినిమా 12,000 థియేటర్లు వస్తున్నారా అని వస్తుందన్నా? ఎందుకు రాదు? ఇప్పుడు సినిమా రేపే అంటే రేపంటే ఎప్పుడు 4వ తేదీ చేస్తున్నాడు. రోజుకి 8 షోలు పడతాయి. రోజుకి 8 షోలు అనుకో, మొత్తం 16 షోలు అనుకో. మొత్తం 16 షోలు ఖచ్చితంగా పోయా 1000 కోట్లు 1 డేలో వస్తుంది పోయా, కొడుతుంది పోయా. ఈ దేశంలో పక్క దేశంలో పోతుంది కదా. బొమ్మ పక్క దేశం ఆడుతుంది, చైనా ఆడుతుంది, జపాన్ ఆడుతుంది, అమెరికా ఆడుతుంది, అన్నిటి ఆడుతుంది భయ. 1000 కోట్లు దేని కొడతాం భయ? 100 కోట్లు మన 1000 కోట్లు అంటే ఎటకారంగా ఉంది భయ. ఎటకారం కాదు భయ. ఇప్పుడు నేను 1,00,000 కోట్లు అంటే ఎటకారం కామెడీ సరే అయితే ఉంది భయ. అది కొట్టలేదు భయ. ట్రిపుల్ కాదు, బాహుబలి కూడా అంత సీన్ లేదు ఇటుకి. అల్లు అర్జున్ ఏంటంటే ఇప్పుడు అల్లు అర్జున్ ఆయన ఒక ఫేమస్ సార్, ఆయన ఒక ఐకన్ సార్. పైగా అల్లు అర్జున్ ఉన్నంత క్రేజ్ ఎవరికైనా ఉంది ఇప్పుడు. పైగా నేషనల్ అవార్డు ఇంతవరకు 70 ఏళ్ళ చరిత్రలో తెలుగు వాళ్ళు ఎవరు రాని అవార్డు అల్లు అర్జున్ ఒక్కడికి వచ్చింది. అంటే ఏంది
ప్రభాస్ కూడా రాలేదే, అవార్డు రాలేదే. 70 ఏళ్ళకి ఎవరన్నా అవార్డు ఆయనకి వచ్చిందంటే. పుష్ప 2 సినిమాని చిరంజీవి గారి అభిమానులు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, రామ్ చరణ్ గారి అభిమానులు ఎవరు చూడమంటున్నారు. అవును, మరి దాని భయ్యా వాళ్ళ అభిమానులు ఎవరు అభిమానులు వాళ్ళకి ఉంటది. నేను కాదంటే ఇప్పుడు ప్రభాస్ కి ఎక్కువ అభిమానులు, మహేష్ బాబుకి ఎక్కువ అభిమానులు అంటే నువ్వు ఏమని చెప్పగలుగుతావు? ఇక్కడ అభిమానులతో సంబంధం లే. సినిమా బాగుంటే ఆటోమేటిక్ చూసేస్తారు. ఇప్పుడు అందరూ ఇప్పుడు జనాలు అందరూ ఓన్లీ పవన్ కళ్యాణ్ అభిమానులే, ప్రభాస్ అభిమానులే లేదు ఎక్కడ చూపి. అభిమానులు అయినంత మాత్రం సినిమా చూడడం గ్యారంటీ. సినిమా చూస్తారు. పుష్ప 2 కొట్టే రికార్డులు మళ్ళీ నెక్స్ట్ ఏ హీరో కొడతాడు? ఇంకా పుష్ప 2 ఫస్ట్ కొట్టిన తర్వాత చూద్దాం. ఇంకా సరే కొట్టే వారికి కొట్టితే ఎవరికి ఛాన్స్ ఉంది అంటే ప్రభాస్ ఛాన్స్ ఉంది. ఇంకా ఎవరి వల్ల అయితే కాదు. మహేష్ బాబు కూడా రాజమౌళి సినిమా అది అయితే వర్కౌట్ అయితే అది రిలీజ్ అవని అప్పుడు చూద్దాం. అంటే మహేష్ బాబు ఇప్పుడు ప్రెసెంట్ అయితే లేదనమాట, అంతే ట్రెండ్ ఏం లేదు. కానీ అల్లు అర్జున్ మాత్రం ఫుల్ ట్రెండ్ అంటున్నారు జనాలు. ఒకటి భయ పోయేవాడు పోతాడు, పోనాడు పోడు అంతే. ఇప్పుడు అట్టనే ఇప్పుడు అల్లు అర్జున్ వచ్చి అందరూ పేకల మీద కత్తి పెట్టి సినిమా చూడ అంటలేదుగా. చూస్తే చూడలేదు మానేసి అంతే, అందరూ అదే చెప్తారు. అదే చూస్తే చూడలేదు మానే టీవీలో వస్తాయి. అదే ఒక్క మాట వాళ్ళు ఏదో డబ్బుల కోసం చేస్తున్నారు ఏని, అంతే కదా. ఇప్పుడు అల్లు అర్జున్ అవి ముఖ్యమంత్రి పిఎంఓ కాదు కదా. కాబట్టి ఇక్కడ ఏంటంటే అల్లు అర్జున్ ఆయన సినిమా హీరో, బిజినెస్ మ్యాన్, డబ్బుల కోసం సినిమా చేస్తాడు. నువ్వు డబ్బులు ఇప్పుడు అల్లు అర్జున్ నువ్వు డబ్బులు ఇచ్చి చేస్తాడు. వాళ్ళు సినిమాలు అంటే డబ్బులు ఇస్తే చేస్తారు. బా ఏం కోపం నాకు అర్థం కావట్లేదు. ఒకటి ఏంటంటే సినిమా అవునన్నా నిన్నెవరు చూడమన్నారు నాకు అర్థం కావట్లేదు అన్న చెప్పేది. నేను సరే అన్న, నేను సినిమా చూడను. నేను సినిమా ఎప్పుడు చూస్తానంటే టీవీలో రాని ఐబొమ్మలో కూడా చూడండి. నేను ఫైర్స్ కూడా ఎంకరేజ్మెంట్ చేయను, ఓటీవీలో చూస్తాను లేదా టీవీలో. పుష్ప 2 కోసం ఎదురు చూస్తున్నారా? ఎదురు చూస్తున్నాము. ఎలా అనిపించింది? పార్ట్ 1 చూసారా? ఇప్పుడు పార్ట్ 2 కి ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? పార్ట్ 1 కన్నా చాలా బాగా అనిపిస్తుంది. అట్లాగే ఇప్పుడు ఇటు మెగా ఫ్యాన్స్ గానీ, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ గానీ, రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ గానీ ఈ సినిమా మేము చూడము అంటున్నారు. అది మరి అంతే జరుగుతా లేదంటే అల్లు అర్జున్ గారు అందరినీ కంటెంట్ తో అదరగొడతారా? కన్ఫర్మ్ గా అయితే అలాగే అంటారు, కానీ అందరు చూస్తారు. ఎందుకంటే వాళ్ళు అలా అంటే మనము నిజమేమో అనుకునేసి మనం ఫీల్ అవుతాం కదా. అదేం కాదు, అదంతా నార్మలే. అట్లాగే ఈ సినిమా పాటలు ఫస్ట్ పార్ట్ లో పాటలు బాగా హిట్ అయినాయి. సెకండ్ పార్ట్ లో పాటలు ఎట్లా ఉన్నాయి? సెకండ్ దాంట్లో కూడా సాంగ్స్ బాగానే ఉన్నాయి. అల్లు అర్జున్ అంటే ఏ సాంగ్ చేసినా కానీ చాలా బాగుంటది. దానికి మనం తక్కువ చేసి చెప్పలేము. ఇప్పుడు రాజమౌళి గారిది బాహుబలి 2 చూసారు కదా, అది 1700 కోట్ల పైన కొట్టింది అనమాట. ఈ సినిమా కూడా పార్ట్ 2 లాగే వస్తుంది. మరి రాజమౌళి గారు లేకుండా ఉత్త అల్లు అర్జున్ గారే ఈ 1700 కోట్లు దాటి కొడతారు కలెక్షన్? కన్ఫర్మ్ గా దాటి కొడతారు. ఎందుకంటే ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు తనకి. తను ఏ మూవీస్ చేసినా చాలా బాగుంటది. దాంట్లో ఏంటంటే దీంట్లో స్టోరీ కూడా పుష్ప 2లో స్టోరీ కూడా చాలా బాగుంది. పుష్ప 1 కన్నా పుష్ప 2 చాలా బాగుంది. అట్లాగే ఈ సినిమాలో ఒక డైలాగ్ ఉంది, ఏది భార్యల మాట వింటే ఎలా ఉంటుందో చూపిస్తా అని చెప్పి. అందరూ కూడా అది ఫాలో అయితే బాగుంటుంది అంటారా? కన్ఫర్మ్ గా. ఎందుకంటే హస్బెండ్ మాట విన్నాం అనుకో, మనం హస్బెండ్ ఎప్పుడు లైఫ్ లాంగ్ బాగా చూసుకుంటాడు. అదే లవర్ అనుకోండి, ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, లవర్ అనేవాడు అవసరం ఉన్న దగ్గరే వాడుకుంటాడు. కానీ భర్త మనకి ఏ కష్టం వచ్చినా మన ఇంటే ఉండి మన ఎప్పుడు హ్యాపీగా చూసుకుంటారు. మరి ఇప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎవరు కూడా సినిమా చూడలేకపోతున్నాం. ఎందుకంటే 500-600 రూపాయల టికెట్, మళ్ళీ ఫస్ట్ షోకి ఏమో 800 రూపాయల టికెట్, 2600 అంటున్నారు. అంటే ఫ్యామిలీ అంతా కలిసి కన్ఫర్మ్ గా వెళ్తారు. ఎందుకంటే ఫ్రెండ్స్ కాడ అప్పు తీసుకొని సరే ఆ మూవీ చూడాల్సిందే. ఆ మూవీ చూసిన దాకా ఎవరు నిద్రపోరు. ఎప్పుడెప్పుడు వస్తుంది రా బాబు ఈ సినిమా అనుకుని వెహికల్ ఎదురు చూస్తూ ఉంటారు. పుష్ప 2 అంత క్రేజ్ ఉందంటారు? ఎంత ఖర్చు పెట్టి వెళ్ళేంత ఉంది, ఎవరికాడైనా ఉంది. ఎందుకంటే ఫ్రెండ్స్ ఉన్నారు హెల్ప్ చేస్తానికి. తగ్గేదే లేదు కదా ఫ్రెండ్స్ ఉన్నాక. అసలు తగ్గేది అంటారా? అంతే కదా. పుష్ప 2 వైబ్ ఎలా ఉంది? వెయిట్ చేస్తున్నారు ఆ సినిమా కోసం? వెయిట్ చేస్తున్నాం ఖచ్చితంగా. ఆర్మీ ఫ్యాన్స్ లాగా కొంచెం బాగా ఎక్కువ చూడాలి. ఆర్మీనే. ఎప్పటి నుంచి మీరు అల్లు అర్జున్ గారి ఫ్యాన్? నేను ఆర్య మూవీ నుంచి. ఆర్య మూవీలో తను చాలా బాగుంటాడు. అలాగే యాక్టింగ్ కూడా బాగుంటది, తన డాన్స్ కూడా బాగుంటది. అంటే మీరు ఫస్ట్ నుంచి ఓన్లీ అల్లు అర్జున్ గారి ఫ్యానా లేదంటే మెగా ఫ్యామిలీ అని చెప్పి మొత్తం అట్లా? నేను మెగా ఫ్యామిలీ కాదు, నేను అల్లు అర్జున్ ఫ్యానే. మీకు ఆయన సినిమాల్లోనే ఏ సినిమా అంటే బాగా ఎక్కువ ఇష్టం? అంటే అన్ని చూస్తారు కదా, అందులో బాగా ఇష్టమైన సినిమా అంటే ఇది అని? ఆర్యనే. చాలా వచ్చినాయి కదా, అన్ని వచ్చినా ఆర్యని బీట్ చేయలేదు. ఆర్య బాగుంటుంది, ఆర్య 2 బాగుంటుంది. ఆర్యనే బాగుంటది అంతే. మరి ఈ సినిమా సాంగ్స్ ఎలా ఉన్నాయి? ఈ సినిమా సాంగ్స్ బాగున్నాయి. ఇప్పుడు పుష్ప 1 సాంగ్స్ వచ్చినాయి కదా, ఆ సాంగ్స్ లాగా ఇది కూడా మ్యాజిక్ చేస్తాయా మొత్తం నేషనల్ వైడ్ గా? చేస్తాయి. అయితే ఇప్పుడు ఈ సినిమాని ఇటు మెగా ఫ్యాన్స్ గానీ, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ గానీ, అటు రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ గానీ ఎవరో చూడమంటున్నారు. మరి వాటన్నిటిని దాటుకుని సినిమా ఆడుతుందా? ఆర్మీ ఉన్నారుగా, నార్త్ ఇండియన్స్ ఉన్నారు, 2 తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళు ఉన్నారు, బెంగాలీ వాళ్ళు ఉన్నారు, చెన్నై వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ చూస్తారు ఖచ్చితంగా.
ఖచ్చితంగా హిట్ అవుద్ది ఎవరు ఆపినా. ఈ సినిమాకి బాగా రేట్ పెట్టారు, 1000 రూపాయలు 1500 అని చెప్పి అంత పెట్టి చూస్తారా మరి అందరూ? అంత పెట్టి చూడకపోయినా కొంతమంది ఫ్యాన్స్ పరంగా వెళ్ళి చూస్తారు, కానీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వారు చూడరు. కొంచెం రేవంత్ రెడ్డి గారు దాని గురించి ఆలోచించి టికెట్ రేట్స్ తగ్గిస్తే మంచిది. ఇప్పుడు ఇంతకు ముందు ఆయన వెళ్ళి వైసీపీలో సపోర్ట్ చేశారు, ఎవరు అల్లు ఫ్రెండ్ కి. మరి ఆయనకి మటుకు ఇప్పుడు టికెట్ రేట్ ఇప్పించింది మటుకు పవన్ కళ్యాణ్ గారు. మరి ఆయన దానికి కూడా థ్యాంక్స్ చెప్పారు, దానికి ఏమంటారు మరి? థ్యాంక్స్ చెప్పారుగా. అంటే మరి అప్పుడు ఆ పాత ప్రభుత్వం ఎందుకు రేట్లు తగ్గించింది? పుష్ప 1 కి 3 ఏళ్ల క్రితం వచ్చిన పుష్ప 1 కి టికెట్ రేట్లు తక్కువ రాబట్టి ఏపీలో కొంచెం లాస్ వచ్చింది. సో మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎంత కావాలంటే అంత రేటు ప్రొడ్యూసర్స్ అడిగినంత ఇచ్చారు. మరి ఆయన చేయడం అది కరెక్టేనా? కరెక్టే. మరి లాస్ వచ్చినప్పుడు మనం పెట్టుకోవాలి కొంచెమైనా సరే. లాస్ వచ్చినప్పుడు ఆ ప్రభుత్వంతో ఉన్నారు ఆయన. మరి ఈయన మీద మాట్లాడకపోయినా కానీ ఈయన వెళ్ళి అడగంగానే ఈయన వెంటనే ఇచ్చేశారు. మరి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి గ్రేట్ అన్నట్టు, అల్లు అర్జున్ గారికి గ్రేట్ అన్నట్టు? అల్లు అర్జున్ పార్టీ పరంగా వెళ్ళలేదు, తన ఫ్రెండ్ కోసం వెళ్ళాడు తప్ప పార్టీ పరంగా వెళ్ళలేదు. కాబట్టి ఆయన సపోర్ట్ చేయకపోయినా దానికోసం పవన్ కళ్యాణ్ గారు బాగానే చేశారు. మరి పవన్ కళ్యాణ్ గారు కూడా రేట్ ఇచ్చారు కాబట్టి మరి ఆయన ఫ్యాన్స్ అంతా కూడా ఈ సినిమాకి సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నారా? చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ పగలు పెంచుకుని అంత ఆయన ఆ టైప్ కాదు, కొంచెం మంచితనం ఉంది కాబట్టి ఆయన ఫ్యాన్స్, నిజమైన ఫ్యాన్స్, ఆయన కూడా మంచితనం ఉంది. దేశవ్యాప్తంగా ఈ సినిమా దేవన్ అందరి హీరోల్ని దాటేసి బిగ్ నెంబర్ చూడబోతుంది. ఎంత వస్తుంది అనుకున్నా దేవన్? ఇప్పుడు 220 మేబీ అట్లా మించిపోతుంది, వెళ్తుంది వరల్డ్ వైడ్ గా వెళ్తుంది. సో ఇప్పుడు ఈ రికార్డ్ ని మళ్ళీ ఏ హీరో కొట్టగలరు అనుకుంటున్నారు? మేబీ ప్రభాస్. అంతేనా? భయ పుష్ప 2 వైబ్ ఎలా ఉంది? సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. నిన్న యూసుఫ్గూడలో జరిగిన ప్రీ రిలీజ్ కి అయితే దుమ్ము దులిపోయింది. పుష్ప 2 ఏ రేంజ్ లో వెళ్ళిందో మనకు అర్థమవుతుంది. ఎందుకంటే అంత ఫుల్ ఫ్యాన్స్ వచ్చారు. అల్లు అర్జున్ గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా అంత స్వయంగా థ్యాంక్స్ మామయ్య అని చెప్పడం జరిగింది. దీంతో మొత్తం గొడవ కూడా సర్దుమనిపోయింది. ఇంకోటి చిన్న గొడవ డిసప్పాయింట్ ఏంటంటే పుష్ప 2కి నా అభిప్రాయం ప్రకారం మీరు 150 పాత ఐమాక్స్ 150 పెట్టినా కూడా సినిమా 200 crores కంపల్సరీ కలెక్ట్ చేస్తుంది నా అభిప్రాయం. ఎందుకో అంత రేట్స్ పెంచడం అనేది, ఎందుకంటే సినిమా క్రేజ్ ఉంది. క్రేజ్ లేకపోతే మీరు 800 అయినా పెట్టుకోండి, కానీ క్రేజ్ ఉన్న సినిమాకి మీరు వాడుకోవాలనుకుంటే తప్పు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే సినిమా పరంగా పుష్ప 2 మనం టీజర్ లోనే ఫుల్ హైప్ ఇచ్చారు సుకుమార్ గారు. ఇంకా నిన్న రిలీజ్ అయిన ఫీలింగ్ సాంగ్ అయితే రష్మిక మందన గారు అయితే అద్దరు కొట్టేసినారు సాంగ్ లో. గత ప్రభుత్వంలో ఆయన వాళ్ళ ఫ్రెండ్ కి వెళ్ళి వైసీపీ పార్టీలో ఉన్న ఆయన ఫ్రెండ్ కి సపోర్ట్ ఇచ్చారు అల్లు అర్జున్ గారు. బట్ ఆ టైంలో పుష్ప 1 కి రేట్లు సరిగ్గా ఇప్పలేదు. జగన్ గారు ఏ రేట్లు అయితే పెట్టారో వాళ్ళ ఫ్రెండ్ అయినా కూడా ఆయన ఒక మంచి రేట్ ఇప్పలేదు. మరి ఈయన కొంచెం దూరం పెట్టిన పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఆయన కోసం కావాల్సినంత రేట్ ఇచ్చారు. మరి ఇది అల్లు అర్జున్ గారు వే కరెక్ట్ అంటారా? అల్లు అర్జున్ గారు అంటే ఆయన ఫ్రెండ్షిప్ కోసం వెళ్ళాను అని చెప్పడం జరిగింది, కానీ ఆయన రిలీజ్ అయ్యి ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా థ్యాంక్స్ అని ట్విట్టర్లో కూడా పెట్టడం జరిగింది. కాబట్టి కొంచెం అల్లు అరవింద్ గారు వల్ల ఇవంతా పాలిటిక్స్ అంతా వచ్చిందని అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఆయన కూడా చెప్పారు కదా, ఇవన్నీ మెగా ఫ్యాన్స్ అంతా ఒక్కటే, చిన్న ఎవరో పవన్ కళ్యాణ్ అంటే పడని వాళ్ళు మాత్రమే ఇలా గొడవ స్టార్ట్ చేస్తారు అనిపిస్తుంది. ఎందుకంటే నేను అంతమంది ఫ్యాన్స్ అల్లు అర్జున్ గారికి ఎక్కడున్నారు? నిన్న యూసుఫ్గూడలో హైదరాబాద్ లో సగం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, మెగాస్టార్ ఫ్యాన్స్ అందరు కలిసి మెగాస్టార్ గారి ఫ్యాన్స్ కానీ, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కానీ, రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ కానీ ఎవరు పుష్ప 2 బాయ్కాట్ చేస్తాం మేము చూడము అంటున్నారు. మరి దానికి ఏమంటారు? బాయ్కాట్ ఎవరో నాన్ ఫ్యాన్స్ అనుకుంటున్నాను. మెగాస్టార్ అండ్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఒకటే అనుకుంటున్నాను. ఎందుకంటే నేను అంత జనాలు ఓన్లీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే రారు భయ్య, మొత్తం మెగా అండ్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కలిసి వచ్చారు. నిన్న చాలా మంది కూడా చెప్పడం జరిగింది, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అండ్ మెగా ఫ్యాన్స్ ఒకటే, మేము సినిమా లవర్స్. పుష్ప 2 టీజర్ మాకు నచ్చింది, సినిమా కూడా నచ్చుతుందని ఆదరించడానికి వచ్చామని అంటున్నారు. ఎట్లా అయితే 1000 కోట్లు దాటిందో, బాహుబలి 2 ఎలా అయితే ఒక 1800 కోట్లు దాటిందో, ఈ సినిమా ఎంత కొట్టబోతుంది అనుకుంటున్నారు? 100 పరంగా ఇంత టికెట్లు పెడితే 2 రోజుల్లోనే 200 crores దాటుతుంది అనుకుంటాను. నేను ఇప్పుడే విన్నా ముంబైలో 3000 అంట. సల్మాన్ ఖాన్ కి కూడా అంత పెట్టలేదు. అంత క్రేజ్ సినిమా వస్తుందో ఎప్పుడైనా మీరు గమనించండి భయ్య, క్రేజ్ ఉన్న సినిమాలు ఎప్పుడు. ఈ సినిమా ఇండియాలో డే 1 గట్టిగా కొట్టబోతున్నారు అంటే డే 1 కంపల్సరీ. ఇంత హైప్ ఉంది, టికెట్స్ కూడా పెంచారు, అడ్వాంటేజ్ గా పెంచారు కాబట్టి కంపల్సరీ కొట్టబోతున్నారు. ఈ సినిమాని నెక్స్ట్ బీట్ చేయబోయే హీరో ఎవరు అనుకుంటున్నారు? రామ్ చరణ్ గారే ఉన్నారు కదా, గేమ్ చేంజర్. వాళ్ళ బాల్ అనేది వాళ్ళ కోర్టులోనే పడుతుంది, మళ్ళీ రామ్ చరణ్ గారు బ్రేక్ చేస్తారు. దాని తర్వాత బాలకృష్ణ గారిది ఉంది. ఇలా తెలుగు సినిమా స్థాయినే పెంచుతున్నారు కాబట్టి కలెక్షన్ పరంగా ఎవరు పెంచినా తెలుగు సినిమానే పెంచుతుందని గర్వంగా చెప్పగలుగుతానండి.